అన్న, ఇందాక మీరు 2, 3 సార్లు ఆ పదం వాడారు. హెయిర్ స్టైల్ గురించి చెప్తూ వచ్చారు అది. మీ హెయిర్ స్టైల్ గురించి అది ట్రెండ్ సెట్టర్ అది యాక్చువల్‌గా. ఈ జుట్టుతో చూసి వెనకాల నుంచే స్వార్థరాజ్ గారిలోకి ఉన్నారు కదా అనే శబ్దం నాకు వినబడుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే అది ఒక ట్రెండ్ సెట్టింగ్‌గా ఉంది మీ హెయిర్ స్టైల్ అది. థ్యాంక్ యూ నాయన. అది ఇందాక అన్నారు. అప్పుడే ఏజ్‌లో అలా పెంచుకున్నారు. ఈ రోజుకి అదే మైండ్. నేను అది చిలిపి ప్రశ్నే కావచ్చు కానీ అన్న చూసినప్పుడు ఎప్పుడు అన్న పెళ్ళి ఎప్పుడన్నా అనేవాడిని, అన్న నవ్వుతా ఊరికో తమ్ముడు అనేవాడు నన్ను. ఎందుకంటే దేవుని కృప అంతే, మనిషి మీద ఉన్నప్పుడు ఆ దేవుడు వయసు కూడా తగ్గిస్తాడేమో. ఎందుకంటే అన్న నిరూపిస్తున్నాడు ఆ వయసు గురించి. ఎందుకంటే నేను చూసి 365 డేస్లో సంవత్సరంలో నాకు తెలిసి 300 డేస్ అన్న బిజీగా ఉంటున్నారు నేను అనుకుంటున్నాను. అది అన్నతోనే అడుగుతా ఆ విషయాన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఒక తెలంగాణలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా అన్న సువార్త సేవ చేస్తున్నాడు. కాబట్టి తిరగడానికి రావడానికి మీకు ఆ సమయం ఎలా అడ్జస్ట్ చేసుకుంటారో నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కానీ అది రాబోయే టైం ప్రశ్నలు అడుగుతాను అది ఆ విషయాన్ని. కాబట్టి ఇందాక చెప్పినట్లు మీ హెయిర్ అది ట్రెండ్ సెట్టింగ్ అయింది. మీరు హెయిర్ అన్నారు కనుక చాలా చోట్లకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ వెనకాల మాట్లాడుకునే విషయాలు ఏమంటారంటే బహుశా పాస్ట్ గారు అది విగ్గేమో అనుకుంటూ ఉంటారు. అలా కూడా అనుకున్నారా? అలా అనుకున్నారు చాలా మంది ఆయన. అందుకే వాళ్ళు కూడా చెప్తుంటారు, లాగి మరి చెప్తుంటారు, ఆయన విగ్గు కాదు ఒరిజినల్ గా దేవుడు ఇచ్చిన ఆ ట్రెండ్ అంతే అట్లా పెట్టి అలా విగ్ అంటున్నారు. కాబట్టి బ్రదర్, చాలామందికి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యంగ్స్టర్స్ కూడా ఎందుకండి పట్టనెత్తి వస్తుంది, ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది, అది మీ ఇంటర్వ్యూలో భాగం కాకుండా కూడా ఏమైనా టిప్స్ ఇవ్వగలరా? అంటే మనం ఆలోచన ఎక్కువ పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం ఆలోచన ఊరకే టెన్షను, ఇప్పుడు సేవను గురించి కూడా మనం ఒక్కొక్కసారి మేము ఏం చేస్తుంటామంటే సేవను గురించి ఓ టెన్షన్ పెట్టేసుకొని ఒత్తిడి పెట్టేసుకొని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు హెయిర్ లాస్ అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది అని నేను అనుకుంటూ ఉన్నాను. నా పర్సనల్ అభిప్రాయం. నేను చాలా మటుకు మర్చిపోతానండి. మనుషుల్ని మర్చిపోతూ ఉంటా, పరిస్థితులను మర్చిపోతూ ఉంటా, కష్టాలని మర్చిపోతూ ఉంటా, స్థితిగతులను మర్చిపోతూ ఉంటా. ఒక్కొక్కసారి ఇలా మర్చిపోవడం కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. ప్రజలు ఏమంటారంటే ఇదేంటి మీరు ఏమన్నా పెద్ద ముసలోడు అయిపోయారా మీరు ఇలా మర్చిపోవడానికి, నన్ను ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేదా అని కొంతమంది అంటుంటారు. బట్ ఇన్ మై లైఫ్ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఇన్ మై బ్రెయిన్ దేర్ ఈజ్ నథింగ్ అనమాట. నా మెదడులో నేను ఏమీ ఉంచుకొని ఆ టెన్షన్ లేదు కనుకనేమో ఈరోజుని నాకు ఇలాగ నా హెయిర్ కూడా ఉండిందేమో అని అనుకుంటాను. ఇది కూడా దేవుడిచ్చిన కృప. ఈరోజు ఎంతోమందికి నేను తర్జుమాలు చేసినటువంటి వాళ్ళ విషయంలో కూడా నేను చెప్పాల్సి వస్తే వాళ్ళకి ఖాళీ అయిపోయింది. కానీ దేవుడు నాకు ఇంకా జుట్టు ఉంచాడు. ఎందుకంటే తర్జుమా చేస్తున్నాను, వారు చెప్పింది నేను చెప్పేస్తున్నాను, ఆ తర్వాత ఫ్రీగా ఉన్నాను. నాకు ఇంకా ఒత్తిడి ఏమీ లేదు కనుక, టెన్షన్ లేదు కనుక. సో అందుకనే నేను ఒకవేళ ఈరోజు నేను చెప్పాల్సి వస్తే అంటాను, స్నేహితులారా, సేవకులారా, ఒకవేళ మనం ఎవరమైనప్పటికీ సరే టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఏముంది అంతాను, దేవుడు తన చిత్తాన్ని జరిగించుకుంటాడు. నేను ఎంతో చెప్పానుగా, నేను ఫెయిల్ అయినంత మాత్రం టెన్షన్ పడిపోలే. దేవుడు దాన్ని మంచిగా చేశాడు, బైబిల్ స్కూల్లో తీసుకెళ్ళి పెట్టాడు. అక్కడికి వెళ్ళిన చేతనే పెంతుకొస్త అనుభవం వచ్చింది. దేవుడు నన్ను ఎంత బలంగా ఆయన వాడుకుంటూ ఉన్నారు. సో ఈరోజు మీకు నేను చెప్తున్నాను, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ ఫేస్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఒకవేళ ఏ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, మీ సేవలో ఒకవేళ ఎలాంటి ఒత్తిడులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, వ్యర్థంగా ఊరికే ఆలోచించి మనం మూరుడు ఎక్కువ చేసుకోలేము, మూరుడు తక్కువ చేసుకోలేము. ప్రభు చెప్పినట్లుగా రిలాక్స్గా ఉండండి. మీ హెయిర్ బాగుంటుంది, మీ చర్మం బాగుంటుంది, మీ శరీరం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. ఇంకొక ప్రశ్న, దేవునికి దగ్గరగా ఉంటే కష్టాలు వస్తాయని అనేకమంది చెబుతారు. సేవా జీవితంలో మీరు ఎదుర్కొన్న వ్యక్తిగత కష్టాలు ఏమైనా ఉన్నాయా? వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఈ విషయానికి వస్తే చాలా సమస్యలు ఉన్నాయి నాయన. ఎందుకనంటే దేవుని యొక్క సేవలో మనం ఉంటున్నప్పుడు, యథార్థంగా దేవుని యొక్క సేవలో ఉంటూ ఉన్నప్పుడు, ఒక సంఘ కాపరిగా నేను ఇప్పటికి 42 సంవత్సరాలు పైబడి సేవ చేస్తున్నాను. సో అందులో కూడా నాకు ఎటువంటి పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటూ నాకు తెలుసు. ఒక్కొక్కసారి నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను వాస్తవానికి సువార్తనే నేను చెప్తున్నాను. మరి ముఖ్యంగా మన దినకర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఐ మేడ్ ఇట్ ఇన్ మై మైండ్ దట్ ఐ విల్ ఓన్లీ ప్రీచ్ గాస్పెల్, నథింగ్ బట్ ఓన్లీ సువార్తనే ప్రకటించడం. అలా మంచి మాటలు చెప్తున్నా ఒక డినామినేషనల్ సంఘాలలో ఉంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క పరిస్థితికి
ఒక్కొక్కళ్ళు వ్యతిరేకమైపోయి, నేను ప్రేమించిన వాళ్ళే నాకు వ్యతిరేకమైపోయి. అది కూడానండి. ఇప్పుడు నాకు బాధ ఎక్కడొచ్చింది అంటే, ఎవరిని ప్రేమించానో, ఎవరికి నేను అవకాశాలు ఇచ్చానో, ఎవరిని అప్లిఫ్ట్ చేసేటువంటి రీతిగా నా పుల్పిట్ కూడా వారికి షేర్ చేయడానికైనటువంటి రీతికి ఇస్తూ వచ్చినాను. సో అలాంటి వాళ్ళే వ్యతిరేకమయ్యి వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నప్పుడు చాలా నొచ్చుకున్నాను. కానీ ఇందాక నేను అన్నట్టుగా ఫర్గాట్. ఆ తర్వాత వాళ్ళే పశ్చాత్తాపపడి మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసి పలకరించారు. అప్పుడు నేను ఇచ్చిన జవాబు ఏంటంటే, మీరు ఏం మాట్లాడారో అసలు నాకు గుర్తులేదమ్మా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు అసలు జ్ఞాపకం లేదు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం తెలియదు, అదేం లేదు నా మనసులో అని చాలా ఫ్రీగా నేను ఉండగలిగి ఉన్నాను. సో ఇలాగున్నా చెప్పుకుంటూ వెళ్తేనండి చాలా సమస్యలు ఎదురవుతూ వచ్చినాయి. ఫైనాన్షియల్గా సమస్యలు ఎదురవుతూ వచ్చినాయి. ఒక్కొక్కసారి నేను తర్జుమాలు చేసేటప్పుడు వాళ్ళేమో మంచి మంచి ఇదిలో ఉండేవారు, నాకు కనీసం ఒక బైక్ కానీ లేకపోతే ఒక కారు కానీ ఇలాంటి ఏమీ లేకుండా నేను తర్జుమాలకు వెళ్ళి వచ్చేస్తుండేవాడిని. అనుకునేవాడిని, ప్రభా ఇంతలా చెప్తున్నాను కానీ నాకే ఏమి లేవు కదా అనేటువంటి ఒక ఆలోచన మనసులో నాకు ఎక్కడో వచ్చేది. సేవకులకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయా? మరి అంతే కదండి. నేనే తర్జుమా చేస్తూ ఉన్నాను. తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న ప్రవచన రీత్యా మాట్లాడితే ఏమంటారంటే, ఇదిగో ప్రభు మీకు ఒక వాహనం ఇస్తూ ఉన్నాడు, ప్రభు మీకు ఒక బైక్ ఇస్తూ ఉన్నాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఇలాంటివి చెప్తూ ఉంటాను. నేను తర్జుమా చేస్తున్నాను. నాకు ఇంట్లో నాకు బైక్ లేదు, నా దగ్గర బైక్ లేదు. నేను ఎవరిని చేసాపు అడగను. నా దగ్గరికి నిజంగా కొన్ని వందల మంది దొరలు నా చేతిలో చెల్లారండి. ఒకవేళ వాళ్ళతో మాట్లాడగలిగిన ఇంగ్లీష్ కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. నిజానికి మామూలు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదేమో, కానీ నేను కనుక ఏదైనా మాట్లాడితే దొరలు ఖచ్చితంగా అర్థమయ్యే భాష నా దగ్గర ఉంది, ఇంగ్లీష్ భాష. కానీ ఎప్పుడు వాళ్ళ దగ్గర నేను చేయి చాపలేదు. అలాగని నా దగ్గర నాకు వాహనం లేకుండా ఉన్న రోజులు చాలా రోజులు ఉండి ఉన్నాయి. సో అప్పుడు నేను ఇలా బాధపడుతున్నాను, ఎందుకు ఇట్లాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఏదీ లేదనుకున్నటువంటి సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు నాకు కావాల్సిన వాహనాలని ఇవ్వటం, వాహనాల మీద నేను ప్రయాణాలు చేయటం, ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే, సేవలో మనం వెన్ వీఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు మీట్ ఎవ్రీ నీడ్. దేవుడు నా ప్రతి అవసరత తీర్చారు. దేవుడు సేవలో నన్ను బలంగా వాడుకుంటూ వచ్చినారు, సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చినారు, అందరి యొక్క మన్నన పొందుకునేటువంటి యొక్క భాగ్యం దేవుడిచ్చినారు. ఈరోజు సంఘము కూడా మేము ఆలోచన చేస్తే అండి, వాళ్ళందరూ ఒక తండ్రి తల్లిని ప్రేమించినట్లుగా, దే కాల్ మీ డాడీ, దే కాల్ మై వైఫ్ ఎస్ మమ్మీ, ఒక తల్లిగా ఒక తండ్రిగా మమ్మల్ని గుర్తించి ఆ ప్రేమ ఆ ఆప్యాయత ఈరోజుని కేవలం దేవుడు నాకు ఇచ్చిన సంఘ బిడ్డల్లో మాత్రమే కాకుండా ఊరంతా కూడా, నేను బయటకు వచ్చానంటే ప్రైజ్ లార్డ్ డాడీ అంటారు ఇప్పుడున్న ఈవెన్ చిన్న బిడ్డలు సైతం. సో అదంతా నిజంగా దేవుడు ఆయన యొక్క సేవలో నాకు తెలియకుండానే ఆయన ఎన్నెన్నో మరువలేని ఆశీర్వాదాలని అద్భుతాలని దేవుడు నా కొరకు చేస్తూనే ఉన్నారండి. ఇక ముందు కూడా ఆయన అలాగే చేస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. బ్రదర్, సంఘం పేరు సంఘం అంటున్నారు కదా, నేను ఒకసారి విన్నాను, ఆ పేరు పెట్టి దాదాపు ఒక 330 years అయిండొచ్చు. తర్వాత ఎప్పుడైతే అది యాక్చువల్గా క్రియాశీలకంగా జరిగింది, ఆ సంఘం పేరు చెప్పగలరా? నా యొక్క సేవా పరిచయ విషయంలో నేను చెప్పాల్సి వస్తేనండి, నేను ఇందాక ముందుగా అన్నట్లుగా బైబిల్ కాలేజ్ అయిన వెంటనే గ్యాప్ లేకుండా నేను బైబిల్ స్కూల్లో టీచర్గా వెళ్ళాను. సో టీచర్గా అక్కడ 400 రూపాయల జీతంతో నేను జీవిస్తూ వచ్చాను. 1983లో మ్యారేజ్ అయింది. ఆ 400 రూపాయలే మాకు సరిపోయింది. 84లో నేను సామర్లకోటలో ఉన్న ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్, ఇట్స్ ఎ బ్యాప్టిస్ట్ చర్చ్, అక్కడికి నేను రావటం జరిగింది. వాళ్ళు ప్రేమతో నన్ను స్వీకరించి ఉన్నారు. సో అక్కడ నేను నా యొక్క సేవా పరిచయం మొదలుపెట్టాను. 1984 జూన్ నుండి అండి నేను మొదలుపెట్టాను. అప్పటి నుంచి నేను 2022వ సంవత్సరం వరకు కూడా కంటిన్యూగా అదే ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చిలో ఒక జీతగాడని కాకుండా, నేను ఇది నా సొంత సంఘం, ఇది నా సంఘం అనే భావనతో నేను యొక్క సంఘంలో సేవ చేస్తూ వచ్చిన 38 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు 62 సంవత్సరాలు, ఇప్పుడు మాత్రం నాకు 66 సంవత్సరాలు నాయన. అప్పటికి 2022కి నాకు 62 సంవత్సరాల వయసు ఉన్నందు చేత సంఘ బిడ్డలతోటి పెద్దలతో అన్నాను, నాయన 62 సంవత్సరాల వయసు, 38 సంవత్సరాలు మీకు సేవ చేశాను, రిటైర్మెంట్ తీసుకొని నేను ఖాళీగా ఉండి ఒక సువార్థికుడిగా నేను సేవ చేసుకుంటాను అని చెప్పాను. కానీ ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ఒప్పుకోలే.
ఇంకొక 2 సంవత్సరాలనే కనీసం చేయండి, 40 సంవత్సరాలు చరిత్ర అవుతుంది అని అన్నారు. కానీ ఎందుకో మరి మనసు వచ్చింది, ఇక నిర్ణయం తీసుకున్నా కనుక నేను ఇక బయటికి వెళ్ళిపోతాను ఆయన సువార్థికుడికి అన్నాను. కొంతమంది బిడ్డలు, కొద్దిమంది వాళ్ళు నా మీద ఉన్న ప్రేమ అభిమానంతో నేనేమో అదే ఆంధ్రభట్టి చర్చిలో ప్రసంగం చేయడానికి మరుసటి ఆదివారం వెళ్ళానండి. వీళ్ళేమో అయ్యగారు డాడీ ఉండనన్నారు కనుక ఇక్కడ మనకు వాక్యం ఎక్కడ దొరుకుతుంది, వారి ఇంటికి వెళ్ళి మనం అడుగుదాం వాక్యం కొరకు అని మన ఇంటికి వచ్చి వాళ్ళు అడిగారు. పాస్టమ్మ గారు ఉన్నారు. నేను ఇక్కడికి వెళ్ళాను, ఆంధ్రభట్టి చర్చికి వెళ్ళాను. అక్కడ ముగించుకొని ఇక్కడికి వచ్చేసరికి డాడీ మీరు ఉండనన్నారు కదా, అందుకని మేము ఇంకా అక్కడికి రాలేకపోయాం, మీరున్న చోటుకే మేము వస్తున్నామని కొద్దిమంది అందరూ ప్రేమించారండి. నేను కాదనట్లేదు, ఈవెన్ నా పెద్దలు కూడా నన్ను ఎంతో ప్రేమించారు ఆ సంఘంలోని. కాకపోతే కొద్దిమంది ఇంకా తట్టుకోలేక ఏమన్నారంటే డాడీ వాగ్దాటికి ఆయన ప్రసంగ దాటికి మేము అలవాటు పడిపోయాం కనుక మేము ఇంకొకటి మేము వినలేము అన్నట్టుగా ఇక్కడికి వచ్చారు. తత్ఫలితం తప్పని పరిస్థితులలో ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఎ చర్చ్. ఇక దానికి ఏం పేరు పెట్టుకోవాలి అన్నప్పుడు నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా మళ్ళీ అదే పేరులాగా మనం డినామినేషనల్ పేరు పెట్టుకుందామని అనుకున్నాం. కానీ ఆత్మ నడిపించిన ప్రకారం ఏంటంటే అండి, ఒకసారి 1983 నా పెళ్ళైన సంవత్సరంలోనే నాకు కుమారుడు పుట్టి ఉన్నాడు. అప్పుడు నేను పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ వర్షం వచ్చి అంత బంద్ అయిపోయింది, ఎవరు రావడానికి వెళ్ళడానికి అవకాశం లేదు. నేనున్న ఇంటిలో అక్కడ ఒక టైప్ మిషన్ ఉంటే ఆ టైప్ మిషన్ మీద ద ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని టైప్ చేసుకుంటూ, నాకు టైప్ రాదు, ఒక్కొక్క అక్షరమే కొట్టుకుంటూ వచ్చాను. అప్పుడు రాశానండి బ్రదరు నేను, అంటే నాకు అది మర్చిపోయినాయి ఆ విషయాలు. కానీ అప్పుడు ఏమని రాశానంటే ర్యాప్చర్ జరిగినప్పుడు అనగా సంఘం ఎత్తబడేటప్పుడు ఏ ట్రూ గాస్పుల్ చర్చ్గా వాళ్ళు ఎత్తబడతారు అనేది అప్పుడు టైప్ చేశాను. ఇంకా తర్వాత అది మర్చిపోయి ఆ వాజ్ అనే బైబిల్ స్కూల్ టీచర్గా ఉన్నాను. తర్వాత బాప్టిస్ట్ చర్చ్కి వచ్చాను. బాప్టిస్ట్ చర్చ్లో ఉంటూ బాప్టిస్ట్ సంఘాలని దేవుడు లేవనెత్తుకోబోతున్నాడని ఎట్లా ప్రసంగం చేస్తూ వచ్చినాను. ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ మాట జ్ఞాపకం చేశాడు. 1983లో నువ్వు టైప్ చేసావు కదా, ప్రాఫెసీ లాగిచ్చారు అంతే కదండి. నిజంగా అప్పుడు అంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఏదన్నా ఒక దర్శనం వచ్చినప్పుడు దాన్ని రాస్తేనంటండి అది అనుకూల సమయంలో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నేను మళ్ళీ చేయలేదు అసలుకే. కానీ దేవుడు నేను బయటకు వచ్చాక నేను సంఘం పెట్టే ప్రసక్తే లేదు, నాకు ఆలోచన లేదు. అలాంటిది నా దగ్గరికి వచ్చి నీ కొద్ది మందితో వీళ్ళు ఇప్పుడు ఒక సంఘముగా మనం చేయాలి కనుక అసలు స్థలం కూడా నా పైనంతా మట్టి సిమెంట్ తప్ప ఇంకేం కదండి. అక్కడే ఒక పట్ట వేసి వాళ్ళకి కాసేపు కూర్చోబెట్టి సరే ఎక్కడి నుండి దీన్ని మనం ట్రూ గాస్పుల్ చర్చ్ అన్న పేరుతో మనం పిలుద్దామని అనుకున్నాం. ఈరోజు నీ దేవుని మహాకృపను బట్టి 250 నుండి 300 మంది ప్రభు సంస్కార ఆరాధన తీసుకునే బిడ్డలు ఉన్నారు మా దగ్గర. నన్ను ప్రేమించి దేవుడు మర్చిపోయేవాడు కాదు, ఎందుకంటే మనుషులు మర్చిపోవచ్చు, మర్చిపోతారు కూడా. అవునండి. కానీ దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఏ దర్శనం మీకు వచ్చిందో అది నెరవేరింది. ఖచ్చితంగా ఈ రోజుని ట్రూ గాస్పుల్ చర్చ్ గా మేము సామర్లకోటలో మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ 66 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఈ వయసులో మేము ఇప్పుడు కాకినాడలో మళ్ళీ కొత్త బ్రాంచ్ మేము మొదలు పెట్టాం. ఇది సామర్లకోట ట్రూ గాస్పుల్ చర్చ్ అయితే కాకినాడలో ఉన్నటువంటిది కాకినాడ ట్రూ గాస్పుల్ చర్చ్ అని ఈ వయసులో 66 సంవత్సరాల వయసులో 62 సంవత్సరాల వయసులో ఇలాగ స్టార్ట్ చేయడం, న్యూ బిగినింగ్. 66 సంవత్సరాలు ఇంకొక బ్రాంచ్ మళ్ళీ మొదలు పెట్టడం. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఇన్ మై లైఫ్ బ్రదర్. ఇదండి పాస్టర్ గారు, నేను కొన్ని ప్రశ్నలు రాసుకున్నాను కానీ నా ప్రశ్న కంటే ముందు ఆయన అన్ని జవాబు చెప్తూ వచ్చారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.